ఇష్టపడ్డవాడు తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కష్టపడ్డాడు అని అంటోంది సరిత. తన శరీరానికి ఇచ్చిన విలువ తన మనసుకి ఇవ్వట్లేదు అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. యాక్చువల్‌గా మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారండి. ఓకే. మా మమ్మీ వాళ్ళు, డ్యాడీ వాళ్ళు మ్యాట్రిమోనీలో పోస్ట్ చేయమన్నారు. ఒక రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేశాను. మెసేజెస్ కూడా వచ్చాయి. మెసేజెస్ కూడా యాక్సెప్ట్ చేశాను. మేమిద్దరం బయటికెళ్ళాము, తినడము, తాగడము అట్లా ఒక రోజు మేమిద్దరం ఫిజికల్ కనెక్ట్ అయిపోయాం. ఫిజికల్‌గా కనెక్ట్ అయిపోయి ఎట్లైనా పెళ్లి చేసుకునేటోళ్ళమే కదా! ఇంట్లో మమ్మీకి తెలుసు, డ్యాడీకి తెలుసు. అట్లా కాబోయే హస్బెండే కదా! ఎందుకు షేమ్ అనుకోని మేము కాంప్రమైజ్ అయిపోయాం. కొన్ని రోజుల తర్వాతకి ఆయన కరెక్ట్ పర్సన్ కాదని తెలిసింది నాకు. ఊరికి ఒక సంబంధం వచ్చింది. 2 ఫ్యామిలీస్ ఓకే అనుకున్నారు. మీరు ఇంత అడ్వాన్స్డ్ గా తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ అయ్యేదాకా ఆగండి అని అనలేదా? 1 ఇయర్ తర్వాత చేస్తా అన్నారు వాళ్ళు. అంతకంటే ముందు ఒక స్టోరీ తెలిసింది తన గురించి నాకు. హాయ్ మామ అని పెట్టి మేమిద్దరం పర్సనల్ గా ఉన్న వీడియోస్ తీసుకొని పోస్ట్ చేశాడు. ఎవరు పంపిస్తున్నావు ఇది నువ్వు? నాకే కదా పంపించాల్సింది, ఇవి మన ఇద్దరు వీడియోస్ కదా, నిజం చెప్పు అట్లా ఇట్లా అంటే అప్పుడు మీరిద్దరు కలిసినవి వీడియోలు ఆ, తీసుకున్నారా? వీడియో తీస్తాడు తను తెలియకుండా. నీకు తెలియకుండా తెలియకుండా వీడియో తీస్తే ఆ వీడియో చూసి షాక్ అవ్వాలి, కానీ నువ్వు ఎవరికో ఎందుకు పంపిస్తున్నావు అని ఎందుకు అడుగుతావమ్మా? అసలు ఆ వీడియో తీసాడని నీకు తెలీదు, ఫస్ట్ టైం చూసావు. వీడియో తీసారనేసి అప్పుడే చెప్పాడు నాకు. ఎవరికి పంపించాల్సింది, ఎవరికి పంపించావు, బై మిస్టేక్ నాకు పంపించావా, ఎవరికి పంపించాల్సిందని నేను అడిగాను. లేదు నువ్వే మామవి, నేను పిలవలేకపోయినా కానీ నువ్వే నా మామవి, మమ్మీవి అన్ని నువ్వే అని అన్నాడు. నాకు ఇంకా ఆ రోజు నుంచి భయం అయింది. ఏంటి ఇట్లా అనేసి ఇంకా ఆ రోజు నెక్స్ట్ రోజు నుంచి టార్చర్ స్టార్ట్ చేశాడు. మీ ఇంటికి వచ్చి మీ మమ్మీ వాళ్ళని చంపేస్తా, నిన్ను చంపేస్తా, యాక్సెప్ట్ చేయకపోతే అనేసి టార్చర్ చేశాడు. అంతకంటే ముందే తనకు చాలా ఎఫైర్స్ ఉన్నాయి. చాలా మ్యాట్రిమోనీలో చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు, చాలా మందితో తిరిగాడు. ఒక రోజు మేము కలిసి రెస్టారెంట్కి వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్తే సీక్రెట్ గా ఫోన్ తీసుకున్నాను. ఫోన్ తీసుకున్నప్పుడు అప్పుడు తన అవన్నీ బయటపడ్డాయి. అప్పటి నుంచి నాకు డౌట్ పెరిగిపోయి భయం ఎక్కువైపోయింది. ఆ పిల్ల నాకు వద్దు మొర్రా అంటుంది. కానీ నాకు ఇప్పుడు ఆ అమ్మాయి కావాలనిపిస్తుంది మ్యామ్, మీరే చూడండి ఎలాగైనా. ఎందుకు వీడియోలు తీయటానిక? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్, ప్లీజ్ కూర్చోండి. మేడం సరిత గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటనేది పిలిచి కనుక్కుందాం. రండి సరిత గారు. నమస్తే, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఉప్పల్ నుంచి వస్తాను. కొంచెం గట్టిగా చెప్పాలి. ఉప్పల్ నుంచి వస్తాను. ఉప్పల్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. పెళ్ళయిందా మీకు? కాలేదండి. పెళ్లి కాలేదు. ఓకే, మరి ఇక్కడ దేని గురించి వచ్చారండి? యాక్చువల్‌గా మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారండి. ఓకే. మ్యాచెస్ చూసి మీ వయసు ఎంత ఉంటది? 23 ఉంటుంది. 23. ఓకే. యాక్చువల్‌గా మా మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు మ్యాట్రిమోనీలో పోస్ట్ చేయమన్నారు. ఓకే. చేశాను. ఆ. చేస్తే ఒక రోజు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ. ఒక రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేశాను. మెసేజెస్ కూడా వచ్చాయి. మెసేజెస్ కూడా యాక్సెప్ట్ చేశాను. ఓకే. అంటే మీ ఫోన్ నెంబరే ఇచ్చారా? ఓకే. యాక్సెప్ట్ చేశాను. చాటింగ్ అట్లనే వెళ్ళిపోయింది. ఇంకా మేము కూడా మనసులు కలిసినాయి. ఇంట్లో అంటే యాక్సెప్ట్ చేయడం అంటే మీరు పెట్టిన ప్రపోజల్ కి అతని అన్ని క్వాలిఫికేషన్స్ అవన్నీ సెట్ అయినాయి అని మీకు అనిపించింది. ఓకే. అనిపించే కల్లా పేరెంట్స్ కి చెప్పాను. ఆ. డాడీ మమ్మీ కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. 2 వైపులు మాట్లాడేసుకోవడం కూడా అయింది. ఒప్పుకున్నారు. కొన్ని రోజులు అయినాక మేము కలిసాము. కాలేజ్ కి డ్రాప్ చేయడము, వెళ్ళడము, రావడము అట్లా. ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా? ఏ ఇయర్ లో జరిగింది? ఎన్ని ఇయర్స్ బ్యాక్? 2 years బ్యాక్. 2 ఇయర్స్. 2 years బ్యాక్ ఇట్లా జరిగింది. అయితే ఇంకా మీ ఇద్దరము ఇంటి నుంచి పికప్ చేసుకోవడం తనే, పికప్ చేయడం తనే, అన్ని తనే అన్నమాట. ఆయన ఉండేది కూడా ఇక్కడేనా? ఇక్కడ లోకల్లోనే, లోకల్ హైదరాబాద్. హైదరాబాద్ లోనే ఉంటాడు. ఆయన ఏం జాబ్ చేస్తూ ఉంటారు? యూఎస్ రిక్రూట్మెంట్. ఓకే. ఇక్కడనే జాబ్ చేస్తాడు. ఈవినింగ్ వచ్చాక కలుస్తాడు, డ్రాప్ చేసి వెళ్తారు తను. ఓకే.
అట్లా ఇద్దరం కలిసి నేను ఎట్లైనా పెళ్లి చేసుకునేటోళ్ళమే కదా ఫ్యూచర్ లో అనేసి ఇద్దరు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మీరు ముహూర్తాలు అంటే ఏం పెట్టుకోలేదా మరి ఇంకా? యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు ఏదో వాళ్ళ రిలేటివ్ చనిపోయారనేసి ఏం పెట్టుకోలేదు. అచ్చా అచ్చా. ఇంత టైంలో ఇప్పుడు పెట్టుకోవద్దు అని అంటే పెట్టుకోలేదు. ఇద్దరు అటు సైడ్ ఓకే. ఓకే. అట్లా అనేసి నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే అయింది. మేమిద్దరం బయటికి వెళ్ళాము, తినడము, తాగడము అట్లా ఒక రోజు మేమిద్దరం ఫిజికల్ కనెక్ట్ అయిపోయాం. ఫిజికల్ గా కనెక్ట్ అయిపోయి ఎట్లైనా పెళ్లి చేసుకునేటోళ్ళమే కదా, ఇంట్లో మమ్మీకి తెలుసు, డాడీకి తెలుసు. మీకు ఆయనకి ఏజ్ డిఫరెన్స్ ఎంత అండి? నాకు 23, ఆయనకు 26. ఓకే. అట్లా ఇక వాళ్ళ ఇంట్లో తెలుసు, మా ఇంట్లో తెలుసు, నాకు ఎట్లైనా కాబోయే హస్బెండే కదా, ఇంట్లో వాళ్ళందరికి తెలుసు కదా అనేసి ఇక మేము ఓకే అనేసి మేము ఇంకా తిరగడము, అట్లా కాబోయే హస్బెండే కదా ఎందుకు షేమ్ అనుకొని మేము కాంప్రమైజ్ అయిపోయాం. కొన్ని రోజుల తర్వాతకి ఆయన కరెక్ట్ పర్సన్ కాదని తెలిసింది నాకు. మీరు అలా ఎన్ని రోజులు తిరిగారు? అట్లా ఒక 6 months 6 మంత్స్. 6 months 6 months తిరిగాము. అంటే ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక 1 year మేము కలవలేదు. అంటే ఓన్లీ మెసేజెస్, చాటింగ్ అంతవరకే. మమ్మీ వాళ్ళు అన్నారు ఎంతలో ఉండాలి అంతలోనే ఉండాలి, పెళ్ళి అయినప్పుడు అప్పుడు చూసుకుందాం అని. అంటే ఎట్లైనా కాబోయే హస్బెండే కదా, నన్ను డ్రాప్ చేస్తుండు, తీసుకెళ్తున్నాడు. కాలేజ్ వాళ్ళు కూడా చాలా మంది హస్బెండే కదా అనేసి అని అనే వాళ్ళు. నాకు కూడా 1 year అవుతుంది. మీకు ఎంగేజ్మెంట్ ఏమన్నా అయ్యిందా? లేదు. మ్యారేజ్ అంటే డిలే, ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు, అదెందుకు జరగల? ఊరికి ఒక సంబంధం వచ్చింది, రెండు ఫ్యామిలీస్ ఓకే అనుకున్నారు. మీరు ఇంత అడ్వాన్స్డ్ గా తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ అయ్యేదాకా ఆగండి అని అనలేదా? 1 year తర్వాత చేస్తా అన్నారు వాళ్ళు. అంతకంటే ముందు ఒక స్టోరీ తెలిసింది తన గురించి నాకు. ఏమని? యాక్చువల్లీ తను వాట్సాప్ లో హాయ్ అని పెట్టాడు ఎవరికి? వేరే అమ్మాయికి. ఆ. వేరే అమ్మాయికి పెట్టి తర్వాత నెక్స్ట్ తనకు పెట్టాల్సింది నాకు పెట్టాడు. హాయ్ మామ అని పెట్టి మేమిద్దరం పర్సనల్ గా ఉన్న వీడియోస్ తీసుకొని పోస్ట్ చేశాడు. అయితే మామ అని ఎవరికి పంపిస్తున్నాను, నాకు పంపించాల్సింది ఇంకా వేరే వాళ్ళకి పబ్లిక్ లో పంపిస్తున్నారు, నువ్వు ఎవరికి పంపిస్తున్నావు ఇది, నువ్వు నాకే కదా పంపించాల్సింది, ఇవి మన ఇద్దరు వీడియోస్ కదా, మామ ఎవరు, నన్ను మామ అని ఏ రోజు పిలవలే కదా, నిజం చెప్పు అట్లా ఇట్లా అంటే అప్పుడు మీరిద్దరు కలిసినవి వీడియోలు తీసుకున్నారా? వీడియో తీస్తారు తను తెలియకుండా. నీకు తెలియకుండా? తెలియకుండా. అంత తెలియకుండా ఎందుకుంటారమ్మా? వీడియో తీస్తే ఆ వీడియో చూసి షాక్ అవ్వాలి, కానీ నువ్వు ఎవరికో ఎందుకు పంపిస్తున్నావు అని ఎందుకు అడుగుతావమ్మా? అసలు ఆ వీడియో తీసాడని నీకు తెలీదు, ఫస్ట్ టైం చూసావు. వీడియో తీసారు అనేసి అప్పుడే చెప్పాడు నాకు. ఈ వీడియో తీస్తే నాకే పంపించాలి కానీ మామ ఎవరికి పంపించాల్సింది, ఎవరికి పంపించావు, బై మిస్టేక్ నాకు పంపించావా, ఎవరికి పంపించాల్సిందని నేను అడిగాను. లేదు నువ్వే మామవి, నేను పిలవలేకపోయినా కానీ నువ్వే నా మామవి, మమ్మీవి అన్ని నువ్వే అని అన్నాడు. కవర్ చేశాడు. అని నాకు ఇంకా ఆ రోజు నుంచి భయం అయింది. ఏంటి ఇట్లా అనేసి ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే రోజు నుంచి టార్చర్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఆయన గురించి తెలిసిపోతుంది కదా అనేసి టార్చర్ స్టార్ట్ చేయడము. మీ ఇంటికి వచ్చి మీ మమ్మీ వాళ్ళని చంపేస్తా, నిన్ను చంపేస్తా, యాక్సెప్ట్ చేయకపోతే అనేసి అట్లా టార్చర్ చేసేవాడు. పెళ్లికి యాక్సెప్ట్ చేయకపోతే అనేసి టార్చర్ చేశాడు. అంతకంటే ముందే తనకు చాలా ఎఫైర్స్ ఉన్నాయి, చాలా మ్యాట్రిమోనిలో చాలా మంది అమ్మాయిని ట్రాప్ చేశాడు, చాలా మందితో తిరిగాడు. నీకు ఎలా తెలిసింది? అది తర్వాతకి తెలిసింది మేడం. నేను మ్యాట్రిమోని తనది సీక్రెట్ గా ఫోన్ తీసుకొని చూస్తే తన దాంట్లో తెలిసాయి. ఒక రోజు మేము కలిసి రెస్టారెంట్ కి వెళ్ళాము. రెస్టారెంట్ కి వెళ్తే సీక్రెట్ గా ఫోన్ తీసుకున్నప్పుడు అప్పుడు తన ఇవన్నీ బయటపడ్డాయి. ఎప్పుడైతే మామ అని ఎవరికి పంపించాల్సిందో నాకు పంపించాడో అప్పటి నుంచి నాకు డౌట్ పెరిగిపోయి భయం ఎక్కువైపోయింది. అనేసి నేను తన ఫోన్ సీక్రెట్, తన పాస్వర్డ్ అన్ని తెలుసు నాకు అనేసి మ్యాట్రిమోని పాస్వర్డ్ పెట్టాడు. ఏంటి ఇది మ్యాట్రిమోని పాస్వర్డ్ పెట్టావు కదా ఏంటి అని చెప్పు అని అంటే, నీకడ దాస్తానా మామ అనేసి అక్కడ అది మామ అని కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకా అనేసి ఇది అనేసి డిలీట్ చేశారు. ఆల్రెడీ అన్ని డిలీట్ చేసి నాకు పాస్వర్డ్ చెప్పాడు. అయితే ఒక రోజు మళ్ళీ నెక్స్ట్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు పాస్వర్డ్ తెలుసు కదా అనేసి ఓపెన్ చేసినప్పుడు చాలా లింక్స్, చాలా ఇట్లా నా లెక్కనే చాలా మందితో ఇట్లా మాట్లాడము అవన్నీ తెలిసిపోయినాయి. ఇంకా ఆ రోజు నుంచి నాకు భయం అవుతుంది, నాకు ఉండబుద్ధి అవుతలేదు, టార్చర్ పెడుతున్నాడు. ఇక ఎట్లా మా మమ్మీ డాడీకి అందరికి చెప్పాను నేను ఇట్లా చేస్తున్నాడు అనేసి.
ఇట్లా చెప్తే సరే మరి వద్దు అనుకుంటున్నా కదా, వాడు ఇట్లాంటి వాడు కదా, పోలీస్ స్టేషన్ లో కేసు పెడదాం అని అనేసి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.